Hi guys, next problem. If cos A plus cos B plus cos C is equal to 3/2, then show that the triangle is equilateral అన్నాడు. ఓకే, బట్ ఏమన్నాడంటే ఇఫ్ cos A plus cos B plus cos C is equal to 3/2 అంట, దెన్ షో దట్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్విలేటరల్ అన్నాడు. దెన్ షో దట్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్విలేటరల్ అంటే ఏంటి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని చూపించాలన్నమాట. ఓకే, సో 3 యాంగిల్స్ ఖచ్చితంగా 60 degrees ఉన్నట్టయితే అది మనకు ట్రయాంగిల్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే అయిపోతుంది, మనకు తెలిసిండేది. అయితే వాడు ఇచ్చిండేది cos A plus cos B plus cos C is equal to 3/2 అన్నాడు. దీన్ని ఇక్కడ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాము అంటే ట్రిగ్నోమెట్రీలో ఎలాగైతే సాల్వ్ చేస్తామంటే అలా సాల్వ్ చేస్తామన్నమాట. ఓకే, అక్కడ సాల్వ్ చేసాం కదా. సో ముందుగా cos A plus cos B ఉంది. సో దీనికి మనకు cos C plus cos D ఫార్ములా అప్లై చేస్తాం. తర్వాత మనకు సాల్వ్ చేసుకుంటాము. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తే కామన్ తీయడానికి వస్తుంది, ఆ విధంగా చూసుకొని చేస్తాం కదా. సో అలా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది చూడండి ఆన్సర్ గివెన్ cos A plus cos B plus cos C is equal to 3/2. ఇక్కడ cos C plus cos D ఫార్ములా అప్లై చేస్తాను. చూడండి రాసాను ఇక్కడ ఫార్ములా. cos C plus cos D is equal to 2 cos C plus D/2 into cos of C minus D/2. ఇక్కడ అప్లై చేసినట్టయితే 2 cos of A plus B/2 into cos of A minus B/2 plus cos C is equal to 3/2. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ప్లస్ ఉంది కాబట్టి A plus B/2 బదులు ఏ విధంగా రాయొచ్చు అంటే 90 degrees minus C/2గా అయితే రాయొచ్చు. cos 90 degrees minus θ అంటే sin θ. ఓకే, సో ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమి ఫార్ములా అప్లై చేస్తే మనకు sin C/2 అనేది కామన్గా తీయచ్చు అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకు cos C బదులుగా 1 minus 2 sin square C/2 అయితే రాయొచ్చు. ఓకే, ఇక్కడ sin C/2 వచ్చే విధంగా ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేసాను. చూడండి 1 minus 2 sin square C/2 అప్లై చేసాను ఫార్ములా అన్నది. ఇంకా నీట్గా రాసుకుందాం. ఇంకా 1 ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, సో 1 ప్లస్ రాసేసాము. ఇంకా ఇక్కడ చూసినట్టయితే 2 sin C/2ని కామన్ తీసినట్టయితే cos of A minus B/2 మైనస్ sin C/2 అయితే అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇంకా 1ని ఈ సైడ్ పంపించేద్దాం. ఇంకా 3/2 మైనస్ 1 అయితే అయిపోతుంది. ఇంకా 2 sin C/2 ఇంటూ ఇంకా ఈ విధంగా C/2ని కాస్త మనకు A, Bలో చేంజ్ చేసుకుందాం. మైనస్ ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి Cని ఇక్కడ మనకు 90 degrees మైనస్ ఆఫ్ A plus B/2 అయితే రాయొచ్చు C/2ని. ఓకే, sin 90 degrees మైనస్ ఇది అంటే cos θ కాబట్టి cos of A plus B/2 డివైడెడ్ బై 2 అనేది స్ప్లిట్ చేసుకోవాలి. మనకు తెలిసిందే స్ప్లిట్ చేసుకున్నాం. cos of A minus B minus cos of A plus B అంటే 2 sin A sin B కాబట్టి 2 sin A/2 sin B/2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం తీసినట్టయితే సాల్వ్ చేసినట్టయితే 1/2 అయితే వచ్చేస్తుంది. ఓకే, 1/2 ఈ విధంగా నీట్గా వచ్చిన తర్వాత ఇంకా నీట్గా రాసుకోండి. ఇక్కడ 2 into 2 4 ఇంటూలోనే కదా, అన్ని ఇంటూలోనే కాబట్టి ఇక్కడ sin A/2 sin B/2 sin C/2 into 2 2 4 ఈ విధంగా అయిపోతుంది కదా. చూడండి ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ 4ని ఈ సైడ్ పంపించేద్దాం. ఇంకా డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. 4 2 8 అయితే అవుతుంది. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ 1/8ని ఏ విధంగా రాస్తానంటే 1/2 into 1/2 into 1/2గా రాస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అనుకుంటాను. ఓకే, సో sin A/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 sin B/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 sin C/2 ఈజ్ ఈక్వల్ టు 1/2గా అయితే అనుకుంటాను అనమాట. ఇక్కడ 1/2ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఈ విధంగా రాయొచ్చు అంటే sin 30 degreesగా రాయొచ్చు. ఇక్కడ కూడా sin 30 degrees, ఇక్కడ sin 30 degrees. sin క్యాన్సిల్, sin క్యాన్సిల్, sin క్యాన్సిల్. A/2 ఈజ్ ఈక్వల్ టు 30 B/2 ఈజ్ ఈక్వల్ టు 30 C/2 ఈజ్ ఈక్వల్ టు 30. A ఈజ్ ఈక్వల్ టు 60 degrees, B ఈజ్ ఈక్వల్ టు 60 degrees, C ఈజ్ ఈక్వల్ టు 60 degrees అయిపోయాయి. 3 యాంగిల్స్ అనేది 60 degrees వచ్చింది అంటే A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ ఈక్వల్ టు 60 degrees కాబట్టి therefore the triangle is equilateral triangle.